సిట్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రోజు నుంచి అసలు ఇప్పుడు వరకు సైబరాబాద్ పోలీస్ మరియు హైదరాబాద్ పోలీస్ అసలు ఏం ఇన్వెస్టిగేట్ చేశారన్న విషయంలోని చాలా డీటెయిల్గా నేను కొంచెము స్టడీ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేటర్స్తో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏం చేయాలనే విషయం కూడా దాని గురించి ఒక నిర్ధారణకి రావడం జరిగింది. బట్ ఈరోజు చూస్తే మనకి ఇది ఫస్ట్ డే, ఎస్ఐటి అన్నది ఇది ఫస్ట్ డే. సో మీకు అన్ని విషయాలు అయితే నేను చెప్పలేను. బట్ ఇన్వెస్టిగేషన్ యాజ్ వి ప్రోగ్రెస్ మీకు తప్పకుండా మేము ఎప్పటికప్పుడు ఈ వివరాలు వెల్లడిస్తాం. మరి ఎస్ఐటి అన్నది ఎందుకు ఫామ్ చేశారంటే, ఏదైతే ఇప్పుడు మనకి ఈ డేటా థెఫ్ట్ ఏదైతే ఈ 2 కేసెస్ ఉన్నాయో సైబరాబాద్ అండ్ హైదరాబాద్ కమిషనరేట్స్లో, మనకి ఈ పర్టికులర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కొంచెం ఎక్స్పర్టీజ్ అవసరం ఉన్నది. ఎక్స్పర్టీజ్ అంటే మనకి ఈ సైబర్ క్రైమ్స్లోని ఈ స్పెషల్ టెక్నాలజీస్ ఎవరైతే ఈ ఐటీ కంపెనీస్ యూస్ చేస్తున్నాయో, మరి దాన్ని మనము స్టడీ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలంటే మనకి కొంచెము ఈ స్పెషల్ ఎక్స్పర్టీజ్ అన్నది అవసరం ఉంటుంది. సో దానికోసము త్వరగా కొంచెం ప్రొఫెషనల్గా అండ్ కొంచెం ఎక్స్పెడిషియస్గా ఫోకస్డ్గా మనము ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలని ప్రభుత్వం భావించి మరి ఈ ఎస్ఐటి అన్నది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మరి ఈ ఎస్ఐటిలోని 9 ఆఫీసర్స్ అంటే 9 ఆఫీసర్స్ ఉంటారు. నేను, 2 ఎస్పీస్, నా రైట్ సైడ్ ఎస్పీ కామారెడ్డి శ్వేత గారు, మరి నా లెఫ్ట్ సైడ్ రోహిణి ఎస్పీ మరి డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇంతే కాకుండా ముగ్గురు డిఎస్పీ స్థాయి మనకి ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఇందులో పెట్టుకోవడం జరిగింది. శ్రీధర్, రవికుమార్ రెడ్డి, దెన్ శ్యామ్ ప్రసాద్ రావు, ఏసీపీ మాదాపూర్, మరి శ్రీనివాస్. మరి ఇంతే కాకుండా 2 ఎక్స్పర్ట్స్ ఎవరైతే రమేష్ అండ్ వెంకటరామరెడ్డి అని 2 ఇన్స్పెక్టర్స్ సైబర్ క్రైమ్స్ ఆఫ్ హైదరాబాద్ సిసిఎస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా మనము ఈ ఎస్ఐటిలోని మెంబర్స్గా చేర్చుకోవడం జరిగింది. మరి బ్రాడ్గా మీరు చూస్తే ప్రజల వ్యక్తిగత సమాచారం అపహరణ సంబంధించిన వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రతి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని చాలా కులంకుషంగా దర్యాప్తు చేయాలని మరి మేము భావిస్తున్నాం. మరి ఈ కేసులోని మీరు ప్రజలకి మరి రాజకీయ పార్టీస్కి మరి ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులు మరి అన్నింటినీ సైంటిఫిక్గా అంటే శాస్త్రీయ పద్ధతిలో ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించి అన్ని కోణాలు అంటే అన్ని యాంగిల్స్లోని ఈ ఇన్వెస్టిగేషన్ ఒక కాంప్రిహెన్సివ్గా మేము ఇన్వెస్టిగేట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము. మరి మీ అందరికీ తెలుసు, కేసుకి సంబంధించిన ప్రస్తుతము 2 కేసెస్ అంటే ఇప్పుడు సైబరాబాద్లోని మరి హైదరాబాద్లోని నమోదయ్యాయి. మరి ఈ డేటా చోరీకి సంబంధించిన ఫిర్యాదుకు ఐటీ గ్రిడ్స్ ఇంకా బ్లూ ఫ్రాగ్స్ మొబైల్ టెక్నాలజీ సంస్థలతో పాటు మరి ఇంకేమన్నా సంస్థలు కూడా ఈ వ్యవహారంలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయా అన్న విషయం కూడా మేము దీన్ని బాగా పరిశీలిస్తాము. మరి ఇతర సంస్థలు, వ్యక్తులు ఏ మేరకు సంబంధం ఉన్నది అనే అంశాలు కూడా ఈ విచారణలో మీకు వెల్లడి చేస్తాము. వీలైనంత త్వరలో కేసును మీకు విచారించి నిజానిజాలను కోర్టుకి ఇంకా ప్రజల ముందుకి ఇంకా మీడియా ముందు కూడా ఎప్పటికప్పుడు మేము మీకు పెట్టాలని ఆశిస్తున్నాము. మరి ఈ కేసుకి సంబంధించి చూస్తే టోటల్గా ఈ విచారణ పారదర్శకంగా ఎలాంటి అనుమానాలు లేకుండా మరి నిష్పక్షపాతంగా ఈ విచారణ కొనసాగుతుంది. మరి ప్రజలు ఎలాంటి భయభ్రాంతులు గురి చేసుకోవాల్సిన పని లేదు. ఇది విచారణ అన్ని విషయాల్లో మీకు ఇది బయటకు వస్తుంది. మరి
ఈ కేసు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలతో దోషులను మీ ముందుకి తప్పకుండా ఉంచుతాం మేము. మరి ఈ కేసుకు సంబంధించింది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా మిత్రులందరికీ కొంచెం సంయమనం పాటించండి. ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ కేసు, ఇది బాగా టెక్నికల్గా కొంచెం దీనికి ఎక్స్పర్టీస్ అవసరం ఉన్నది. అందుకనే మీరు ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పటికప్పుడు మేము చేస్తూ ఉంటుంటే మీకు ఆ వివరాలు అన్నది వెల్లడిస్తాము. సో ఇది ఫస్ట్ డే. సో మేము దీని గురించి పెద్ద ఇష్యూస్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దాకా ఎంతవరకు వచ్చిందని మీకు బ్రాడ్గా నేను వెల్లడిస్తాను మీకు. సరే, ఇప్పుడు మీరు చూస్తే అసలు ప్రైమా ఫేసి ఏదైతే ఉన్నదో, అసలు ఈ కంప్లైనెంట్ పేరుకున్న ఏదైతే ఐటీ గ్రిడ్స్ సంస్థకి వాళ్ళ పర్సనల్ డేటా అంటే వాళ్ళకి సంబంధించిన ఈ ఓటర్ ఐడి అన్న కావచ్చు, ఇంకేదన్నా ఆధార్ డేటా అన్న కావచ్చు, ఇంకేమన్నా బెనిఫిషియరీ డేటా, ఇట్లాంటిది డేటా మావి మిస్యూజ్ అవుతున్నాయని చెప్పి సైబరాబాద్ పోలీస్ దగ్గర ఈ ఫిర్యాదు అందితే వాళ్ళు విచారించి అక్కడ ఈ పర్టికులర్ ఈ కంపెనీ మీద సర్చ్ అండ్ సీజర్ ప్రొసీజర్స్తో కొన్ని అక్కడ మెటీరియల్ ఏదైతే ఉన్నదో అక్కడ సీజ్ చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ సీజర్ చేసినప్పుడు మాకు అందులోని డేటా ఏదైతే కొంచెము కనపడింది అందులో, మరి ఆ డేటా అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా వచ్చింది, మరి ఆ డేటా ఎవరిచ్చారు, మరి ఏ పర్పస్ కోసము ఆ డేటా మీరు వినియోగిస్తున్నారు అన్న విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతున్నది. ఓకే, దీంట్లో వ్యక్తిగతమైన ఉన్నారు, కానీ అక్కడ ఆంధ్రాలో మాత్రం ఒక కేసు అంటే మీ ఇక్కడ తెలంగాణ పోలీసులు తర్వాత వైసీపీ కలిసి ఆ డాటాను ఇప్పుడు మీరు చూస్తే ఐటీ గ్రిడ్ సంస్థ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక సేవా మిత్ర అప్లికేషన్ అని ఒక అప్లికేషన్ అన్నది తయారు చేశారు. మరి ఆ అప్లికేషన్లో మీరు చూస్తే ఓటర్స్కి సంబంధించిన ఈ పర్సనల్ డేటా చాలా మటుకి ఉన్నది. వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ కాస్ట్, మళ్ళీ ఇంతేకాకుండా వాళ్ళకి ఎట్లాంటి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్బర్స్ చేస్తున్నదన్న విషయంలో కూడా ఈ డేటా ఒకటి మాకు కనబడింది. మరి కంప్లైంట్ ఏంటంటే ఈ డేటా ఏదైతే ఉన్నదో కంప్లైంట్ మా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే ఈ డేటా చాలా సెన్సిటివ్ డేటా, ఈ డేటాని తీసుకుని మా ఓట్లు ఏమన్నా కానీ తొలగిస్తున్నారేమో అని అనుమానము ఒకటి వ్యక్తం చేశారు. మరి దీనికి సంబంధించిన విచారణ ఇంకా మేము ఎర్లీ స్టేజెస్లో ఉన్నాము. సో రానున్న రోజుల్లో తప్పకుండా మీకు ఆ డేటాలో ఏమున్నదన్న విషయం కూడా మీకు తప్పకుండా వెల్లడిస్తాం. సార్ నిన్న సిట్టి ఏర్పాటు అయిన తర్వాత ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేశవ్ అనేటువంటి ఎమ్మెల్యే తెలంగాణ పోలీసుల పైన అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ పైన తీవ్రమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఇది మీ దృష్టికి వచ్చిందా? ఆయన మీద ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందా దీంట్లో? లేదండి, ఇది బయట ఏం జరుగుతున్నాయి అన్నది మాకు పెద్ద సంబంధం లేదు, అది నా పరిధిలో లేదు. కాకపోతే ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద మేము ఫోకస్ చేస్తాము. అసలు డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లాంటి డేటా ఉన్నది, ఎవరు ఇచ్చారు, మరి దేనికోసం వాడుతున్నారు అన్న విషయము ప్రస్తుతానికి మేము దాని మీదే ఫోకస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని భావిస్తున్నాం. ఇంకేమైనా కేసులు కావాలంటే ఇంకేమైనా బాధితులు ఎవరన్నా ఉంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి సెపరేట్గా ఏమైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పర్సూ చేస్తారా వాటిని, లేకుంటే తప్పకుండా ఎవరైనా కానీ బాధితులు ఉండి వాళ్ళకి ఏమన్నా ఈ డేటా ద్వారా ఏమన్నా నష్టం జరిగినట్టు కానీ తెలిస్తే తప్పకుండా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. మేము కేసెస్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం త్వరగా.
అశోక్ అన్న ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి మనకి ఎక్కడున్నాడన్న విషయం కూడా ఇంకా మనకి క్లారిటీ లేదు. కాకపోతే ఆయన ఇంటికి మొన్న ఏదైతే రెసిడెన్షియల్ అడ్రస్ ఉన్నదో అక్కడ వెళ్ళి ఒక నోటీస్ అయితే సర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కొన్ని ఆయన CEO, కంపెనీకి CEO. సో అసలు ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చిందన్న విషయం ఆయనే అది చెప్పగలడు. అసలు ఆ ప్రాజెక్ట్ ఎవరు ఇచ్చారు, మరి ఇతరుల పాత్ర అంటే వీళ్ళు కాకుండా పరోక్షంగా ఇంకా ఎవరైనా పాత్ర వీళ్ళు ఉన్న విషయంలో కూడా మేము ఆయనని విచారించాలి. కానీ మేము అశోక్ను కూడా పట్టుకోవాలని ఆశిస్తున్నాం. సార్, కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీరు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు సార్ ఇప్పటివరకు? అంటే ఇదివరకు ఇచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు మీరు భవిష్యత్తు అంటే మీకు నేను ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడైతే నేను చెప్పలేను నేను, ఎందుకంటే మేము ఇదే ఫస్ట్ డే. సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు షేర్ గ్రేట్ బిగ్ డీటెయిల్స్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కేస్. సర్టన్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో సెన్సిటివ్ ఇష్యూస్, ఇప్పుడు నేను అది మీకు కానీ నేను డైవర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తే కొంచెం అది అక్యూజ్డ్కి సహకరించినట్టు అవుతుంది.